యాగంటి. యాగంటి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే రూపం నంది. మరెక్కడా లేని ప్రత్యేకత ఈ నంది సొంతం. యాగంటికి అందరూ వస్తూ ఉంటారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మహానందిని చూస్తూ ఉంటారు. కానీ ఒక్క నిమిషం, యాగంటికి వచ్చాక చూడవలసిన మరో చిన్న కోనేరు ఒకటి ఉంది. కానీ అది ఆలయంలో కాదు, ఆలయానికి కాస్త దూరంలో. తప్పక చూడండి. ఇది యాగంటికి కనుచూపు మేరలోనే ఉంటుంది. ఈ కోనేరులోనే ముందుగా పార్వతీమాత స్నానం ఆచరించి ఆ తరువాత శివుడితో పాటు కలిసి యాగంటి క్షేత్రంలోకి వెళ్ళారు అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇది పార్వతులు దీని నుంచి భూమికి వచ్చేటప్పుడు పార్వతి అమ్మవారు బయట ఉంటారు. ఆమె కోసం శివుడు ఇక్కడ కోనేరు సృష్టించి 5 రోజుల పాటు పవిత్రంగా స్నానం చేసిన తర్వాత, పవిత్రంగా మారిన తర్వాత యాగంటిలో పూజించారని చెబుతారు. ఇక్కడ అమ్మవారు మహేశ్వరునితో కలిసి ఈ చిన్న ఆలయం నందు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ బసవన్న, విఘ్నేశ్వర సమేత ఉమామహేశ్వరులు కొలువై ఉన్నారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కడ చూస్తాం అనుకుంటున్నారా? ఇదిగో రానే వచ్చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. ఇక్కడ ఈ నెమళ్ళు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయ్యో కుమారస్వామి లేరే అనుకునే లోపే ఇలా నెమలి వచ్చి వాలింది. చాలా సంతోషం అనిపించింది. సరే, భక్తితో దర్శించుకోవాలే కానీ ఉమామహేశ్వరుల ఆశీర్వాదం ఎప్పటికీ భక్తులకు అందుతుంది. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎత్తైన నిఠారైన కొండల మధ్య కొలువై ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటకు, అలాగే మహానందిని దర్శించుకున్నటకు అందరూ సిద్ధమవ్వండి. యాగంటికి ప్రయాణం. జై భారత్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.